హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన కట్ ఆఫ్ గురించి క్లియర్ గా అయితే తెలుసుకుందాం. షార్ట్ అండ్ క్రిస్ప్ గా ఫుల్ డేటాతో అయితే వచ్చేసాను అనమాట. ఇందులో మనం 4 జోన్స్ ఏవైతే చెన్నై, తర్వాత సికింద్రాబాద్ మనకి హోమ్ జోన్, అండ్ తర్వాత బెంగళూరు, అలాగే భువనేశ్వర్ ఎక్కువ పెడుతుంటారు మన వాళ్ళు, తెలుగు వాళ్ళు. దగ్గరలో ఉండే స్టేట్స్ ఇవే కాబట్టి వీటి 4టికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎంత ఉండబోతున్నాయి అని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే మాట్లాడుకుందాం. అండ్ ముందే చెప్పేస్తున్నాను, ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇలా జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈ డేటా అంతా కలెక్ట్ చేసి ఒక అనాలిసిస్ చేసి మనం ఇలా జరిగే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాం. ఓకే, సో టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. ఎగ్జాక్ట్ గా ఇదే జరగాలని లేదు. ఓకే, అండ్ ఈ వీడియోలో మనం ఈ మొత్తం డేటా మొత్తం మాట్లాడుకోబోతున్నాం అనమాట. కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుతూ దానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ అన్నిటి గురించి కంప్లీట్ గా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియోని అయితే లైక్ చేసి చివరి వరకు చూడండి, మిస్ అవ్వకుండా ఉంటారు. జస్ట్ ర్యాండమ్ గా ఏదో ఒక నెంబర్ చెప్పేసి ఇదే కట్ ఆఫ్ అని అయితే నేను చెప్పను. ఓవరాల్ గా మనం ఒక పర్స్పెక్టివ్ ని చూద్దాం. ఓకే, సో మీరు కూడా కామెంట్ లో ఏం చేస్తారంటే, మీరు ఏ జోన్ కు అప్లై చేశారు, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, అండ్ దాని తర్వాత ఎన్ని మీ రా మార్క్స్ అంటే నెగిటివ్ తీసేసిన తర్వాత ఎన్ని మీ టోటల్ రా స్కోర్ వస్తుంది అన్నది కింద కామెంట్ చేయండి. సో దట్ మనకి ఫర్దర్ గా ఆన్సర్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం కట్ ఆఫ్ చేసుకుంటాం కదా, సో అప్పుడు డీటెయిల్డ్ గా మనకి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎన్టీపీసీకి సంబంధించిన కట్ ఆఫ్ గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మనం ప్రీవియస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా మనకి నోటిఫికేషన్ 2019 లో అయితే వచ్చిందనమాట. ఆ నోటిఫికేషన్ లో మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కలిపి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అందులో మనకు ఓన్లీ గ్రాడ్యుయేట్ అరౌండ్ 24,000 పోస్టులు అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు మనకి గ్రాడ్యుయేట్స్ ఓన్లీ 8,113 పోస్ట్ మాత్రమే ఉన్నాయి. సో ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం? కట్ ఆఫ్ లో వేకెన్సీ అన్నది, కట్ ఆఫ్ గురించి మాట్లాడుకునేటప్పుడు వేకెన్సీ అన్నది కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట. ఓకేనా, సో అది చాలా ఇంపార్టెంట్. వేకెన్సీ తగ్గినప్పుడు కట్ ఆఫ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్యాక్టర్ చూస్తే అటెండెన్స్ గురించి మాట్లాడుకోవాలి. 2019 లో అప్రాక్సిమేట్ గా 50% అటెండెన్స్ అయితే ఉండేదన్నమాట. అలాగే 2025 లో కూడా ఇప్పుడు వస్తున్న న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం అప్రాక్సిమేట్ గా 50%, అంటే సిమిలర్ గానే ఉంది. అటెండెన్స్ విషయంలో పెద్ద మార్పు లేదు. సో ఈసారి అటెండెన్స్ పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు కట్ ఆఫ్ మీద. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి, ఎంతమంది అప్లై చేశారు వ్యాలిడ్ గా. ఓకే, సో రిజెక్ట్ అవ్వకుండా ఎంతమంది అప్లై చేశారంటే 58,40,861 మెంబర్స్ అప్లై అయితే చేశారు అనమాట. ఏది ఈ 8,000 పోస్టులకి ఇంతమంది అయితే అప్లై చేశారు. సో వాళ్ళలో అయితే ఫైట్ ఉంటుంది. అయితే ఈ అప్లై చేసిన వాళ్ళు అటెండెన్స్ 50% అంటే దగ్గరగా 29 lakhs. ఓకేనా, 29 lakhs కి కాంపిటీషన్ అయితే తగ్గిపోయింది. ఎందుకంటే సగం మంది రాలేదు, ఎందుకంటే ప్రిపేర్ అవ్వకో లేకపోతే చాలా డిస్టెన్స్ లో వేసారనో మొత్తానికి రాలేదనమాట. సో మనకు ఓవరాల్ గా 29 lakhs ఇప్పుడు 8,000 పోస్టులకు అయితే ట్రై చేస్తున్నారు. ఓకేనా, అది అర్థమై చేసుకుంటే నెక్స్ట్ మనం ఇంకో స్టెప్, ఇంకో ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుందాం. 2019 లో మనకి 2 సార్లు రిజల్ట్ అయితే ఇచ్చారు CBT 1 కి. ఫస్ట్ మనకు ఒక రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, 20 times యూనిక్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ విత్ పే లెవెల్ వైజ్ ఫర్ సెకండ్ స్టేజ్ CBT. ఓకేనా, యూనిక్ క్యాండిడేట్స్ ని తీసుకుంటామని అయితే చెప్పారనమాట. అంటే కట్ ఆఫ్ అన్నది అందరికన్నా ఎక్కువ లెవెల్ 6 కి. సో అది పాస్ అయిన వల్ల ఆబ్వియస్ గా లెవెల్ 5 ఆ కింద ఉన్న అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటారు కదా. సో ఇందులో మళ్ళీ కౌంట్ చేయకుండా ఇందులో సెపరేట్ గా కౌంట్ చేస్తారనమాట లెవెల్ 5 కి. సో అది యూనిక్ కాన్సెప్ట్. అంటే యూనిక్ క్యాండిడేట్స్ ని తీసుకుంటారు. లెవెల్ 6 లోను లెవెల్ 2 లోను కౌంట్ చేయరు. అలాగని రెండింటికి ఎలిజిబుల్ కాదనుకోవద్దు, ఎలిజిబులే. ఓకేనా, ఇప్పుడు మనం ఏదైతే బేసిక్స్ 2019 అండ్ 24 గురించి మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు స్పెసిఫిక్ గా సికింద్రాబాద్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి సికింద్రాబాద్ గురించి మాట్లాడుకుందాం. సికింద్రాబాద్ 2019 లో 842 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకి లెవెల్ 6 కి జస్ట్ 35 పోస్టులే ఉన్నాయి. అప్పుడు లెవెల్ 5 కి 1,537 పోస్టులు ఉన్నాయి 2019 లో. ఇప్పుడు జస్ట్ 443 పోస్టులే ఉన్నాయి. సో 2019 లో ఇంతమంది అప్లికెంట్స్ ఉన్నారంట. సో పర్ పోస్ట్ కాంపిటీషన్ 352 ఉండేది. అటెండెన్స్ తర్వాత మనం అంటే ఇప్పుడు పోస్టులు ఎన్ని ఉన్నాయి చూడండి, 3,000 అరౌండ్ పోస్టులు అయితే ఉన్నాయి కదా, 3,234. ఓకేనా, సో ఇన్ని పోస్టులు ఉన్నాయి కదా, ఇంటూ 20 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేస్తారు అనమాట CBT 2 కి. ఓకే, సో అది అటెండెన్స్ తర్వాత కాంపిటీషన్ మనం మాట్లాడుకుంటే ఒక పోస్ట్ కి 9 మంది ట్రై చేస్తున్నారు. అదే మనకి 2024 డేటా గనక మనం చూసుకున్నట్టయితే మామూలుగా పర్ పోస్ట్ ఒక పోస్ట్ కి 772 ట్రై చేస్తే ఆఫ్టర్ అటెండెన్స్ మనకు ఒక పోస్ట్ కి 26 times ట్రై చేస్తున్నారు. అంటే పర్ పోస్ట్ మనకి 3 times కాంపిటీషన్ అయితే పెరిగింది సికింద్రాబాద్ జోన్ లో. ఈసారి ఇంకోటి నెక్స్ట్ ఫ్యాక్టర్, మనం ఈసారి 15 times తీసుకుంటున్నారు అంతే CBT 2 కి.
20 times కూడా తీసుకోవట్లేదు. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయి, కట్ ఆఫ్ అన్నది చాలా పెరగబోతుంది అని అయితే చెప్తుంది ఇప్పటిదాకా మాట్లాడుకున్న మొత్తం డేటా. ఓకే, సో లాస్ట్ టైం కట్ ఆఫ్ అసలు ఎంత ఉందో చూద్దాం. లాస్ట్ టైం మనకి ఇట్లా లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 3 ఇలా కట్ ఆఫ్ చూసుకుంటే మనకి లెవెల్ 6 గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే సో ఏదో ఒక జాబ్ రావాలి అంటే మినిమం లెవెల్ 5 అయితే క్లియర్ చేయాలన్నమాట. సో మన మెయిన్ ఉద్దేశం లెవెల్ 5 కట్ ఆఫ్స్ గురించే మెయిన్ గా మాట్లాడుకుంటాం ఇక్కడ. సో లాస్ట్ టైం లెవెల్ 5 కట్ ఆఫ్ ఎంత ఉంది, యూఆర్కి వచ్చేటప్పటికి 68 మార్క్స్ ఉంది సికింద్రాబాద్. ఇది చూసి అన్ని జోన్లకి అంతే ఉంటుందేమో అనుకోవద్దు, చాలా జోన్లకి 70-75 అబోవ్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, 70s పైనే ఉన్నాయి చాలా జోన్స్ కి. సికింద్రాబాద్, చెన్నై మాత్రమే కొంచెం తక్కువలో ఉన్నాయి ఆ టైంలో. అండ్ ఇంకోటి, ఇది నార్మలైజ్డ్ మార్క్స్. ఓకేనా, సో ఈ కట్ ఆఫ్స్ అన్నవి నార్మలైజ్డ్ మార్క్స్. అంటే రా స్కోర్ మీద అప్పట్లో ఒక +10, +15 కూడా అయిన వాళ్ళు ఉన్నారు అనమాట. అంటే రా స్కోర్ నుంచి ఒక 10 తీసేస్తే ఇందులోంచి నార్మలైజ్డ్ నుంచి రా స్కోర్ 58 వచ్చిన వాళ్ళు కూడా హార్డ్ షిఫ్ట్ లో సెలెక్ట్ అయ్యారు ఆ టైంలో. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమేమి ఎక్స్ట్రాగా ఉన్నాయి మనకి ఫ్యాక్టర్స్, ఈసారి ఇంటూ 15 తీసుకుంటున్నారు, వేకెన్సీ కూడా తక్కువ ఉంది. బట్ ఇక్కడ మనం అందరినీ అడిగినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఈసారి పేపర్ కంపేర్ టు 2019 తో డెఫినెట్ గా మోడరేట్ టు టఫ్ లాగే అనమాట. దానితో పోలిస్తే అది చాలా ఈజీ లాగే 2019 కంపేర్ టు ఇప్పుడు చూసుకుంటే. అండ్ ఇంకోటి మెయిన్ గా టైం టేకింగ్ కూడా ఉంది ఈసారి. ఓకేనా, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మనకి ఈసారి సికింద్రాబాద్ జోన్ కట్ ఆఫ్ ఎంత ఉంటది యూఆర్కి అంటే అప్రాక్సిమేట్ గా యూఆర్కి వచ్చేటప్పటికి 67 అయితే కట్ ఆఫ్ ఉండబోతుంది ఎక్స్పెక్టెడ్ అయితే. ఓకే, అలాగే ఎస్సీకి వచ్చేటప్పటికి మీకు 60 వరకు కట్ ఆఫ్ ఉంటది అనమాట. అలాగే ఎస్టీకి వచ్చేటప్పటికి 55. ఓకేనా, అలాగే ఓబీసీ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 64 దాకా ఉంటది. అండ్ ఫైనల్ గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అరౌండ్ 61 దాకా కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో మీకు ఇక డౌట్ రావచ్చు, మీరు ఇన్ని చెప్పారు కట్ ఆఫ్ చాలా హై ఉంటది అది ఇది అన్నారు, మరి లాస్ట్ టైం కట్ ఆఫ్ కన్నా తక్కువ చెప్తున్నారు ఏంటి అనుకోవద్దు. ఇది రా స్కోర్ నేను చెప్తుంది. ఓకే, రా స్కోర్ ఇది ఇప్పుడు మీరు రాశారే దానిలో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ స్కోర్ గురించి మాట్లాడుతున్నాను. ఇవి నార్మలైజ్డ్ స్కోర్స్ వీటివి మీకు 75+ కూడా అయిపోవచ్చు. ఓకేనా, కట్ ఆఫ్ అన్నది నార్మలైజ్డ్ లో 75-80 కూడా వెళ్ళిపోవచ్చు. అంటే మీకు ఏంటంటే ఒక 2-3 మార్కులు అటు ఇటుగా తక్కువ వచ్చినా కూడా కంగారు పడద్దు, ఏమో ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట. ఓకే, సో కట్ ఆఫ్ అయితే మన ఎక్స్పెక్టేషన్ ఇది సికింద్రాబాద్ జోన్ది. నెక్స్ట్ అదే విధంగా చెన్నై జోన్ గురించి చూసుకుంటే చెన్నై జోన్ లో స్పెషాలిటీ చూడండి, లాస్ట్ టైం మీకు 2600 పోస్టులే ఉన్నాయి, మనకి 3000 అరౌండ్ పోస్టులు ఉన్నాయి సికింద్రాబాద్ కి. ఓకేనా, అయినా కూడా చెన్నై జోన్ లెవెల్ 5 కట్ ఆఫ్ అన్నది ఇంకా తక్కువ ఉందన్నమాట. అంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నా కూడా చెన్నై జోన్ లో సికింద్రాబాద్ కన్నా కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది ఇన్ జనరల్ గా. ఓకే, అలాగే సేమ్ అనమాట మనకి కట్ ఆఫ్స్ లాస్ట్ టైం అటెండెన్స్ తర్వాత మనకి వాళ్ళకి కాంపిటీషన్ పర్ పోస్ట్ 9 ఉంటే ఇప్పుడు 26 ఉందన్నమాట. ఓకే, ఈ కాంపిటీషన్ ఏంటి, జాబ్ వచ్చేసే వాళ్ళు కాదు, జస్ట్ క్వాలిఫై అవ్వడానికి కాంపిటీషన్ చెప్తున్నా. ఓకేనా, సో ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ పర్ పోస్ట్ ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత మనకి రా స్కోర్ లో కట్ ఆఫ్ గురించి మాట్లాడుకోవాలి. చెన్నై జోన్ అంటే యూఆర్కి వచ్చేటప్పటికి 65 ఉండబోతుంది, ఎస్సీకి వచ్చేటప్పటికి 57, ఎస్టీకి వచ్చేటప్పటికి 52, అలాగే ఓబీసీకి వచ్చేటప్పటికి 62 అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పటికి 59. ఓకేనా, సో ఇది మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. సేమ్ ఇక్కడ కూడా +or-2 or 3. ఓకేనా, 2-3 మార్కులు అటు ఇటుగా అయితే ఉండొచ్చు కట్ ఆఫ్ అన్నది. ఇది మనకి చెన్నై జోన్ కి సంబంధించి. ఇకపోతే భువనేశ్వర్ లో మనకి అటెండెన్స్ తర్వాత కట్ ఆఫ్ అన్నది 10 times ఉంటే లాస్ట్ టైం మనం 2019లో, ఇప్పుడు మీరు టోటల్ అప్లికెంట్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేశాక పర్ అటెండెన్స్ ఎంత మీకు 42 ఉందన్నమాట ఒక్క పోస్ట్ కి. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నాయి 25 అరౌండ్ ఉంటే ఇక్కడ పర్ పోస్ట్ 42 ఉంది. సో అంటే ఇక్కడ నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఆల్రెడీ ఇంతకు ముందే 71 కట్ ఆఫ్ ఉంది. ఓకే, యూఆర్కి వచ్చేటప్పటికి ఇప్పుడు 56, 59 అలా ఆ టైంలో ఉంది కదా. ఇప్పుడు మనకి రా స్కోర్ లో కట్ ఆఫ్ చూసుకుంటే భువనేశ్వర్ది ఓకే యూఆర్ రా స్కోరే 71 ఉండే ఛాన్స్ ఉంది. అలాగే ఎస్సీ వచ్చేటప్పటికి 65, ఎస్టీ వచ్చేటప్పటికి 61. ఓకే, అండ్ తర్వాత ఓబీసీ వచ్చేటప్పటికి 69, అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పటికి 66. ఓకేనా, కట్ ఆఫ్ అయితే భువనేశ్వర్ జోన్ కి అయితే హెవీగా కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కాంపిటీషన్ చూడండి, ఇక్కడ 9,57,000, మిగతా జోన్స్ లో 3 lakhs అరౌండ్ ఉంటే ఇక్కడ 9 lakhs అరౌండ్ ఉన్నారు. సో ఎక్కువ కాంపిటీషన్ ఉంది, పోస్టులు కూడా పెద్ద ఎక్కువ ఏం లేవు, జస్ట్ 758 ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం కూడా ఇక్కడ పెద్ద ఎక్కువ పోస్టులు ఏం లేవు. ఓకేనా,
సో కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది ఈసారి. సేమ్ అదే విధంగా బెంగళూరు జోన్ కి చూసుకుంటే లాస్ట్ టైం కట్ ఆఫ్ మీకు లెవెల్ 5 కి చూసుకుంటే 70. ఓకే, అప్పుడు మనకి 8,35,000 వరకు టోటల్ అప్లై చేస్తే అటెండెన్స్ తర్వాత 50% అటెండెన్స్ తర్వాత చూసుకుంటే మనం CBT2కి ఒక్క పోస్ట్ కి క్వాలిఫై అవడానికి 8 మెంబర్స్ ట్రై చేస్తున్నారు. ఓకే, ఇక్కడ టోటల్ అప్లికేషన్స్ దగ్గరగా 2,20,373. ఓకే, తక్కువ వచ్చినాయి, లాస్ట్ టైం కన్నా కూడా తక్కువ వచ్చినాయి. సో ఈసారి అటెండెన్స్ తర్వాత జస్ట్ కాంపిటీషన్ ఒక పోస్ట్ కి CBT2కి క్వాలిఫై అవడానికి 15 ఉంది. ఓకే, ఈసారి ఇక్కడ మనకి కట్ ఆఫ్ అనేది చాలా చాలా తక్కువ చూసే ఛాన్స్ ఉంది ఈ 4 జోన్స్ లో. సో బెంగళూరు జోన్ కి యూఆర్కి వచ్చేటప్పటికి 61 కట్ ఆఫ్, ఎస్సీకి వచ్చేటప్పటికి 56, ఎస్టీకి వచ్చేటప్పటికి 53, అలాగే ఓబీసీకి 59 అండ్ ఈడబ్ల్యూఎస్కి 58. ఇది నా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. ఓకే, అసలు ఇక్కడ మీకు ఈ కాంపిటీషన్ గురించి డౌట్ రావచ్చు, ఇది ఎలా చేశారు అర్థం కాకపోతే. సింపుల్, కాంపిటీషన్ ఫర్ CBT2 అంటే ఇప్పుడు టోటల్ ఎంతమంది అప్లై చేశారు, ఇందులో మనకి 8 lakhs అరౌండ్ అప్లై చేశారు కదా, వాళ్ళలో సగం మంది రాలేదంట. 8 lakhs లో సగం మంది రాలేదు అంటే ఎంత, 4 లక్షల మంది ట్రై చేస్తున్నారు పోస్టులకి. ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు, ఇక్కడ 2,400 ఇంటూ 20 పోస్టులు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోస్ట్ కి 20 times తీసుకుంటారు కదా. సో అరౌండ్ 2,500 అనుకుంటే ఇంటూ 20 50,000. సో 4 లక్షలు బై 50,000. సో అంటే 4,50,000 ఏం సరిపోద్ది, 8 times దగ్గరగా. సో అలా అనమాట అటెండెన్స్. ఇక్కడైతే 15 times తీసుకోవాలి, ప్రజెంట్ అయితే ఇంటూ 15 times కాబట్టి. సో అలా తీసుకున్నాక, ఎందుకంటే అదంతా చూపిస్తే మీకు ప్రతిదానికి చేసి బోరింగ్ గా ఉంటది, కొంతమందికి అర్థం కావచ్చు. ఇక్కడ మెయిన్ మ్యాటర్ మీకు కట్ ఆఫ్ గురించి కాబట్టి అర్థమయ్యే వాళ్ళకి ఎలా చేసామన్నది చెప్పాము అండ్ కట్ ఆఫ్స్ కూడా చెప్పాం. ఓకే, అండ్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని జోన్స్ కి కూడా కట్ ఆఫ్ అన్నది +or-2-3 అయితే ఉండే ఛాన్స్ ఉంది. అండ్ చాలా మందికి ఉండే డౌట్, ఆన్సర్ కి అసలు ఎప్పుడు వస్తుంది అంటున్నారు. సో మేజర్ గా మనకి TCS ప్రజెంట్ ఫాలో అవుతున్న ప్యాటర్న్ చూస్తే 5-6 days, లాస్ట్ ఎగ్జామ్ కండక్ట్ అయిన 5-6 days కి వచ్చే ఛాన్స్ ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ జూలైలో ఫస్ట్ వీక్స్ లో అయితే వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో NTPC అయితే మనకు అయిపోయింది, CBT1 అయితే అయిపోయింది. సో ఇప్పుడు మన పొజిషన్ ఏంటి, అయితే ఎయిదర్ మనం CBT1 క్వాలిఫై అయితే అవుతాం. ఓకే, నెక్స్ట్ CBT క్వాలిఫై అయితే మనం CBT2కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ CBT1 మనం క్వాలిఫై అవ్వలేదే అనుకోండి, నెక్స్ట్ మనకున్న ఆప్షన్ ఏంటి, NTPC అండర్ గ్రాడ్యుయేట్ అనమాట. ఓకే, NTPCకి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ ఉంది. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి లెవెల్ 2 లెవెల్ 3కి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ సేమ్ ఇదే సిలబస్ మీద ఉంటుంది. ఓకేనా, సో సెకండ్ ఛాన్స్ లాగా. అండ్ దాంతో పాటు మీకు నెక్స్ట్ ఏముంటాయి, ALP మీరు అప్లై చేస్తుంటే ALP, అలాగే టెక్నీషియన్. ఓకే, ఇవి ఆల్రెడీ నోటిఫికేషన్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఫర్దర్ గా గ్రూప్ Dకి సంబంధించిన ఎగ్జామ్ ఒకటి ఉంది. అండ్ ఈ రైల్వే అనే కాకుండా మీకు RPF కావచ్చు, లేకపోతే SSCకి సంబంధించి CGL, CHSL, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనకి ప్రతి ఇయర్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇయర్లీ, సో మీరు ప్రిపరేషన్ అనేది డిమోటివేట్ అయిపోయి ఆపేయొద్దు. ఓకేనా, సో ప్రిపేర్ అవుతూ ఉండండి. అండ్ ఇంకా మెయిన్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలా మందిని చూసింది ఎగ్జామ్ కి ఇంకా 10 days ఉన్నదే ఉన్నప్పుడు, ఓకే, లేదా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఒక 10 రోజులు చదవటం, దీంతో జాబ్ వచ్చేది. ఓకేనా, సో దీంతో మనకి ఏం ఉపయోగం ఉండదు. జస్ట్ ఒక 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత చదివేస్తే జాబ్ అయితే రాదు. ఓకేనా, సో మీరు సీరియస్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి, 3 months ఆర్ అట్లీస్ట్ 6 months ఇట్లా టార్గెట్ పెట్టుకుంటే మీరు సీరియస్ గా ప్రిపేర్ అయితే 3 months లోనో 6 months లోనో ఒక జాబ్ అయితే క్లియర్ చేయగలుగుతారు. మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని సిలబస్ అన్నది కంప్లీట్ చేసుకుని ప్రాపర్ గా మనం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మన యాప్ లోనే ప్రిపేర్ అవ్వండి అది కాదు నేను చెప్పేది, మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ఏదో ఒక ఎగ్జామ్ కి సిమిలర్ సిలబస్ ఉన్న ఎగ్జామ్స్ అన్నిటిని ఒక లిస్ట్ తీసుకోండి. సిమిలర్ సిలబస్ అంటే రీజనింగ్, మ్యాథ్స్, తర్వాత ఇప్పుడు మనకి రైల్వేస్ కే అనుకుంటే రీజనింగ్, మ్యాథ్స్ తో పాటు GK అండ్ GS, ఇవి మనకి జనరల్ గా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కవర్ చేస్తూ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి పడుతూనే ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైతే ఇది స్ట్రాంగ్ అయిపోతారో 3 months లో కాకపోతే 6 months లో మీరు సీరియస్ గా ప్రిపేర్ అయితే ఏదో ఒక ఎగ్జామ్ అయితే క్లియర్ చేస్తారు.
వన్స్ క్లియర్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది, ఇంకొక స్టెప్ వేస్తే మీకు మీ గోల్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఓకే, ఆర్ మీరు బాగా సీరియస్ గా ప్రిపేర్ అయితే డైరెక్ట్ గా మీరు మీ గోల్ అయితే అచీవ్ చేయొచ్చు. ఓకే, ఇది వదిలేసి మీరు జస్ట్ 10 days లేకపోతే 20 days 1 month ప్రిపేర్ అయిపోయి జాబ్ కొట్టాలి అనుకుంటే జాబ్ రాదు. సో అలా మీరు నెక్స్ట్ ఇయర్ అలాగ మీరు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. దానివల్ల మనకి కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంటది, అలాగే మోటివేషన్ పోద్ది, మన మీద మనకే నమ్మకం పోతుంది, అండ్ అన్నెసరీగా మన టైం అన్నది వేస్ట్ అవుతుంది మెయిన్ గా. సో అటువంటి పొజిషన్ లోకి అయితే రావద్దు. అండ్ మనం ఫ్రీగా, ఓకే డబ్బులు పెట్టి కొనమని కూడా చెప్పట్లేదు, మనం ఫ్రీగానే ఉపయోగపడే కంటెంట్, ఇప్పుడు CBT 2 ఉంది, అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ఉంది. నేను ఆల్రెడీ NTPC స్పెషల్ అని సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. మన దగ్గర ఫ్రీగా మనం అయితే పెడుతున్నాం యూట్యూబ్ లో. ఏదైతే CBT 2కి సంబంధించి, తర్వాత CBT 1లో ఆల్రెడీ అడిగిన టాపిక్స్ కొన్ని ఉంటాయి కదా, వాటి మీద కానీ ఇంపార్టెంట్ టాపిక్స్, తర్వాత NTPC అండర్ గ్రాడ్యుయేట్ కూడా ఉపయోగపడేలాగా ఈ సిరీస్ లో చాలా మనం కంటెంట్ ఫ్రీగా చేస్తున్నాం. దానికి సంబంధించిన PDF కూడా ఇస్తున్నాం. సో మీరు చేయాల్సింది ఏముంది, జస్ట్ అది ప్రిపేర్ అవ్వండి. నేను ప్రిపేర్ చేయడానికి నాకు చాలా ఎఫర్ట్ పడుతుంది. నేను ప్రిపేర్ అయ్యే టైంకి అటువంటి కంటెంట్ అన్నది అసలు ఫ్రీగానే ఉండేది కాదు. సో ఇప్పుడు మీకు ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి డెఫినెట్గా యూటిలైజ్ అయితే చేసుకోండి. ఏం చేయక్కర్లేదు, యూట్యూబ్లోనే మీకు ఫ్రీగా కనిపిస్తుంది. అండ్ తర్వాత కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా, అది ఎగ్జామ్ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఫ్రీగా మీకు PDFs ఉంటాయి. అక్కడి నుంచి కొంత పోర్షన్ అన్నా కవర్ చేసుకోవచ్చు. అండ్ మిగతావి కూడా మీకు నచ్చితే ఆ కంటెంట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ వీడియో చూడండి, ఇప్పుడు మొన్న అంటే వన్ డే అగోనే నేను వీడియో అయితే చేశాను, మేకి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్. ఇది మీకు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా వస్తుంది. అండ్ నేను మెయిన్గా క్యూరేట్ చేసి ఈ వీడియో ఇందులో క్వశ్చన్స్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట. టాప్ 200, నెలకు ఒక 200 క్వశ్చన్స్ దాకా మనం చేసుకుంటున్నాం సిరీస్ లో. సో ఏంటి ఇట్లాంటివి చూస్తే మీకు చూడండి, ఇక్కడే చూడండి 700 అంటే చూడండి ఎంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. ఓకే, ఇప్పుడు నా ఛానల్కే 1 lakh+ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. పోనీ అందులో ఓన్లీ 10% యాక్టివ్గా ఉన్నారు అనుకున్న 10K. ఓకే, 10K మందిలో కూడా 700 వ్యూస్ అంటే ఎంతమంది సీరియస్ ఉంటారు చూడండి. సో ఈ 700 అంటే నేను అనేది మన ఛానల్లోనే కాదు, ఏ ఛానల్ చూసినా ఇలాగే ఉంటుంది. ఓవరాల్గా మీకు 1-2% సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. ఓకేనా, సో వాళ్ళు చదువుతూ వెళ్ళిపోతుంటారు, మళ్ళీ ఇంకొక జాబ్ క్లియర్ చేస్తారు, ఇట్లా అయిపోతుంది. మీరు ఇప్పుడు నెగ్లెక్ట్ చేయడం వల్ల మిస్ అయిపోతారు అనమాట ఆపర్చునిటీ. సో అట్లా మిస్ అవ్వకుండా ఉండాలి అన్నదే నా మెయిన్ మోటో అనమాట. సో మీరు ప్రిపేర్ అయితే అవ్వండి, ఫ్రీగా కంటెంట్ దొరుకుతుంది, PDF దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి, చదువుకోండి, సో ఉపయోగించుకోండి. ఓకే, సో అది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన దగ్గర అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అలాగే ఫిట్టర్ సంబంధించిన క్లాసెస్ కావచ్చు, గ్రూప్ Dకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతాయి అనమాట. ఓకేనా, మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు తెలిసి బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ కావచ్చు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ 3, ALP ఫుల్ కోర్స్ అన్నీ దొరుకుతాయి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో చాలా చాలా తక్కువ ప్రైస్కి మీకు ది బెస్ట్ క్లాసెస్ అయితే వస్తున్నాయి అనమాట. ఓకేనా, సో ఆ క్లాసెస్ కావాలి అనుకుంటే డెఫినెట్గా తీసుకోండి. ఆల్రెడీ నేను మెయిన్గా ALP టెక్నీషియన్ అలాగే NTPC ఎగ్జామ్స్ క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అన్నది అక్కడ ఉంటుంది. అలాగే మన దగ్గర క్లాసెస్ చేసిన వాళ్ళు కూడా మోస్ట్లీ రైల్వే జాబ్స్ని క్లియర్ చేసిన వాళ్ళే అనమాట. సో ఒకసారి డెమోస్ అయితే చూడండి, తీసుకోవాలనుకున్నా లేదా కరెంట్ అఫైర్స్ కోసమైనా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ట్రిక్స్ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకుని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ మెయిన్గా మీరు ఏదైనా అప్డేట్స్ కావాలి, రైల్వే రిలేటెడ్ కావచ్చు లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఫాలో అయితే మీకు అప్డేట్స్ ఏమైనా ఉంటే జెన్యున్వి అక్కడ తెలుస్తాయి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ID అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఓకే, మీరు ఆల్రెడీ మన క్యాన్వాస్ చూస్తే మనం చేసిన క్లాసెస్ ఇక్కడ మీకు తెలుస్తుంది. మేక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏదైతే 1 hour 20 minutesలో 200 క్వశ్చన్స్ని కవర్ చేస్తూ మేక్ సంబంధించినవి చేశాను. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఎగ్జామ్లో మళ్ళీ CBT 2కు ఒక్క రోజు ఉన్నప్పుడు చదువుతానంటే కుదరదు కదా, ఇప్పటి నుంచి చదువుకుంటూ వెళ్తేనే వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు హూ ఈజ్ హూ, ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఏ పోస్ట్లో ఉన్నారు, అలాగే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సంబంధించిన ట్రిక్స్. ఓకే, NTPCకి సంబంధించి సెన్సెస్ 2011 సంబంధించిన కాన్సెప్ట్ ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్లోనే వస్తుంది. మళ్ళీ అలాగే CBT 2లో కూడా వీటి మీద ఇండెక్సెస్, షార్ట్ కట్స్
చూడొచ్చు ఎన్ని ఇంపార్టెంట్ వీడియోస్ని ఫ్రీగా కవర్ చేశాను అన్నది. సో డెఫినెట్గా ఫాలో అవ్వండి, ఇంకా మంచి కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్లేలిస్ట్ అలాగే ఎన్టీపీసీ స్పెషల్కి సంబంధించిన ప్లేలిస్ట్ రెండు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఆ ప్లేలిస్ట్ మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్ళండి, డెఫినెట్గా మీకు మార్క్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి. సో అది ఫ్రెండ్స్, మీ ఫీడ్బ్యాక్ కూడా కింద ఇవ్వండి, మనం ఇంప్రూవ్ చేసుకుందాం. అలాగే నెక్స్ట్ ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.